ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలనలో పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నామని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను సక్రమంగా అమలు చేసిన బాధ్యత అధికారులదేనని రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, ఇక కార్మిక కళ్యాణ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. ప్రతి లబ్ధిదారుడికి సంక్షేమ ఫలాలు సకాలంలో అందించాలన్నప్పుడే ప్రభుత్వం ఆశించిన లక్ష్యం నెరవేరుతుందని అన్నారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రులు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఉమ్మడి జిల్లా ప్రతినిధులు అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రజాప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రతి లబ్ధిదారుడికి సక్రమంగా అందించాలనే తాపంతో పనిచేస్తున్నామని జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. మహాలక్ష్మి, గృహజ్యోతి వంటి పథకాలు సక్రమంగా అమలవుతున్న 500 రూపాయలకే వంట గ్యాస్ పథకం ఇంకా పూర్తి స్థాయిలో అర్హులకు చేరడం లేదని తెలిపారు. గ్రామ సభలు, మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తులు తీసుకున్న పొరపాటున ఎక్కడ జరిగిందో అధికారులు సమీక్ష నిర్వహించాలని, ప్రతి ఒక్కరికి అందించేలా కృషి చేయాలని సూచించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు పెడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు మాత్రం ఆపడం లేదని గుర్తు చేశారు. గత ప్రభుత్వాలు చెప్పిన అప్పులకు ప్రతి నెల దాదాపు 6,500 కోట్ల వడ్డీలు కడుతున్నామని వివరించారు. కేవలం 9 రోజుల్లోనే 9,000 కోట్లు రైతుల రూపాయల నిధులను పరిమితిలో సంబంధం లేకుండా రైతుల ఖాతాలో జమ చేశామని తెలిపారు. గత 10 ఏళ్లలో నకిలీ విత్తనాలకు సంబంధించి ఎన్ని కేసులు నమోదు చేశారు, ఎంతమందిపై చర్యలు తీసుకున్నారో వివరాలు అందించాలని అధికారులకు సూచించారు. ప్రజలంతా మెచ్చుకునేలా పాలన సాగిస్తామని భరోసా కల్పించారు. That is also a priority. Let's go with right from to start with Adilabad district. 10 years. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పట్టుదలతో పనిచేస్తుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. ప్రభుత్వ పథకాలు అమలు చేయడంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్న గ్యారెంటీ పథకాలు అమలు చేస్తున్నామని, ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో రైతు భరోసా నిధులను రైతుల ఖాతాలో జమ చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 200 కోట్లతో 100 ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు. సీఎం రిలీఫ్ ఫండ్తో పాటు ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు ఉచిత వైద్యం అందించేలా కృషి చేస్తున్నామని చెప్పారు. ఈ అన్ని జిల్లాల సమీక్ష సమావేశం పెట్టినటువంటి ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం చేపట్టినటువంటి ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి పారదర్శకతో నిర్ణీత సమయంలో ఎవరికి ఇబ్బంది కలగకుండా అన్నీ కూడా అందరికీ అందాలి. అండ్ టైమ్ ఈజ్ ద ఎసెన్స్, విత్ ఇన్ ది టైం పీరియడ్ జరగాలనేది మీ అందరికీ నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తాను. ప్రభుత్వాలు చట్టాలు చేసినా కూడా ఆ చట్టాల్ని అమలు చేసే బాధ్యత అధికారులు కాబట్టి, ముఖ్యంగా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర జిల్లా వివిధ శాఖల అధిపతులు, మీరందరూ కూడా మీరు మనస్ఫూర్తిగా చెయ్యాలి అనే తపనతో పనిచేసినప్పుడే అది సాధ్యమే. చెయ్యాలని ఉండాలి బేసిక్గా. కాబట్టి ఆ విధంగా చేస్తున్నారు, చేస్తారని ఆశిస్తూ, రెండోది ఏం చెప్తా ఉన్నా, మీడియా ద్వారా ఏం చెప్తా ఉన్నా అంటే, జిల్లా ప్రజలకు ఎవరెవరికైతే ఏ డిపార్ట్మెంట్లో మీకు సమస్యలు ఉంటే వాటిని మీరు ₹1 ఖర్చు కాకుండా మీ ఇంటి దగ్గర కూర్చొని దరఖాస్తు రాసి ఆ దరఖాస్తును సంబంధిత అధికారికి వాట్సాప్ ద్వారా పెట్టండి. నథింగ్ రాంగ్. అది మండల గ్రామ స్థాయి అధికారైనా, మండల స్థాయి అధికారైనా, జిల్లా స్థాయి అధికారైనా. సో వీటిని అధికారులు రికార్డ్ చేసుకొని రిజిస్టర్ రాసుకుంటా సిస్టమ్ పెట్టడం, ఎవ్రీథింగ్ ఇస్ డిజిటల్ కాబట్టి. సో దాన్ని అంటే ఆ పద్ధతిలో మీరు ఎవ్రీ వీక్ మీరు రివ్యూ చేయాలి. చేసి కింది స్థాయి వరకు కంట్రోల్ ఉండే విధంగా చేయాలి. సరే, ఒకసారి శాఖ దానా పేరు కట్టబడి ఒకసారి 2 సార్లు సరే సిస్టంలో అలవాటు పడదు కాబట్టి అలవాటు కూడా మారాలంటే ఎవరైనా అంటే ఫ్రమ్ ఆల్ సెక్షన్స్, నాట్ ఓన్లీ ఎంప్లాయీస్. సో కాబట్టి ఆ దిశగా ఆ స్థాయిలో చేసి మీకు తృప్తి సంతృప్తి, ప్రభుత్వానికి పేరు మా పేరుపడి ప్రజలందరూ కూడా ఒక సంతృప్తి వచ్చే విధంగా మనందరం కలిసి, మీరు ఎంప్లాయీస్ అన్నాయో మేము ఏదో మంత్రులు కాదు, యాజ్ ఎ టీమ్ we all put together as a team, let us work together. ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ కి జూపల్లి కృష్ణారావు గారు రావడం చాలా అదృష్టం నాకు అనిపిస్తుంది.
ఎందుకంటే జూపల్లి కృష్ణారావు గారు ఒక 15 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. తెలంగాణ ఉద్యమం ముందు నుంచి నాకు అనుబంధం ఉంది. అన్ని సమస్యలు ఒక చొరవ తీసుకొని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి ప్రాక్టికల్ అన్నమాట ముఖ్యమంత్రి గారు. సో హైదరాబాద్ డిస్ట్రిక్ట్ అభివృద్ధి బాటలో రావాలి. నేను ఎంపీగా ఉన్నప్పుడు ఇదే హాల్లో అప్పుడు రివ్యూ మీటింగ్ అయినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే హైదరాబాద్ డిస్ట్రిక్ట్, ఎందుకంటే ఇక్కడ ఆదివాసులు ఎక్కువ మంది ఉన్నారు. ఇక్కడ ప్రాంతం కూడా చాలా దూరంగా డిస్టెన్సెస్ ఉన్నాయి. అన్ని స్కీమ్స్ ఏ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయాలనుకున్నా కానీ ఒక 20% ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది ఈ ప్రాంతంలో. సో డిఫికల్టీస్ ఉన్నాయి, ఆఫీసర్స్కి సమస్యలు ఉన్నాయి. కానీ మంత్రి గారు చెప్పినట్టు మన అందరిపైన ఒక బాధ్యత ఉంది, ఒక రెస్పాన్సిబిలిటీ. మనం ఈ సమస్యలు, ఎందుకంటే ప్రభుత్వము ఇంత కష్టంగా ఆర్థికంగా కూడా సరిగా లేనప్పుడు ఈ గ్యారంటీ కార్డ్, ప్రభుత్వంలో ఈ గ్యారంటీ కార్డ్ ఏదైతే అమలు చేయాలనుకుని ముందుకు వెళ్తుందో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న కూడా రైతు భరోసా ఎవరు కూడా ఊహించలేదు.